కలబంద గుజ్జులో కాలిడినంతనే సర్రున ఏ రీతి జారగలవో, ఈ మోహ బురదలో ఎప్పటికప్పుడు జారుచూలేచిచూ జారిలేస్తూ గడుపుచునున్నావు కాలంబు నీవిట్లు, ఇదే జీవితమని ఎంచి మదిని కాసింత మనసుంచి గమ్యముంచేరగా చింతించినావే నీ చిత్తమందు. దైవనామమున్ మనసులో తలచుకొనుచు లెమ్ము లెమ్మిక మెల్లగా లేచి నిలిచి శరణు కోరుచు ఈ చెరసాల నుండి బయటపడున్నప్పుడే నీకు బంధముక్తి. కలబంద గుజ్జులో కాలు పెట్టగానే ఏ విధంగా సర్రున జారిపడిపోతామో అట్లే ఈ సంసారం అనే మోహబంధంలో ఎప్పటికప్పుడు క్రింద పడిపోతున్నాము. మళ్ళీ మెల్లగా లేస్తున్నావు, ఆ వెంటనే మళ్ళీ పడిపోతున్నావు. కానీ నేను ఎందుకు ఈ విధంగా పడిలేస్తున్నాను, స్వతంత్రంగా ఎందుకు నిలబడలేకపోతున్నాను అని ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. కారణం అజ్ఞానమే. ఈ మొండితనముతోనే కాలం గడుపుతున్నావే కానీ నేనెవరిని, జీవిత పరమార్థం ఏమిటి అని ఒక్కరోజైనా నువ్వు ప్రశ్నించుకోలేదు. మించిపోయింది లేదు. ఇప్పుడే నన్ను భగవంతుని వైపు మనసు త్రిప్పి ఆయనపై భారం వేసి మెల్లగా లేచి నిలబడడానికి ప్రయత్నించు. భగవంతుడు నీకు సహాయంగా చేయి అందిస్తాడు. సంపూర్ణ శరణాగతుడపై ఈ సంసారమైన చెరసాల నుండి బయటపడడానికి గట్టిగా ప్రయత్నించు.